గౌరవనీయుల ప్రెస్ మీట్ వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా అందరికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రెస్ స్టేజీపై ఉన్న పెద్దలకు, గౌరవనీయుల విప్పు గారికి, డాక్టర్ రామచంద్ర గారికి, అలాగే మురళీ నాయక్ గారికి, పెద్దన్న బాలు నాయక్ గారికి, సామేలన్న గారికి, మా కాంగ్రెస్ కార్యకర్తలు, మా అభిమానులు అందరికి కూడా, వారికి కూడా బలరాం గారికి, అదే విధంగా జగనన్న గారికి, అందరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు. మీడియా సోదరులకు ఇవాళ ప్రెస్ మీట్ ముఖ్య అంశం ఏంటంటే, మహబూబ్ నగర్ లో జరుగుతున్న దానికి ఒక అరాచకంగా చూపిస్తున్నారు టిఆర్ఎస్ వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ ఉండి అక్కడ ఏమి లేదు, ఇండస్ట్రీస్ భూమి సేకరణ చేయబడుతుంది. ఏ గవర్నమెంట్ అయినా అది యాక్టివేషన్ చేయవలసిందే. ఏ రైతు కూడా నష్టపోకుండా గ్రామ సభలు పెట్టి అది చేసిన తర్వాతనే ఏదైనా భూమి సేకరణ అవుతుంది తప్ప అనవసరంగా పోయి రాత్రి పోయి ఎత్తుకోపోయి చేసింది ఏం లేదు అక్కడ. అది ఏ గవర్నమెంట్ వచ్చినా భూమి సేకరణ చేసి ఓ పద్ధతిగా చేసి అనవసరమైన రైతులకు ఏదో నష్టం చేసి, రైతులకు అరాచకాలు చేసి ఏదో చేసి అంత కాదు. దీని వెనక టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండి చేస్తున్న అరాచకం. కాబట్టి అది అక్కడ ట్రైబల్ భూములు మొత్తం తీసుకున్నది ఎంతంటే 200 చిల్లర ఎకరాలే ఉంది. దాని తర్వాత బీసీ వాళ్ళది ఉన్నది, తర్వాత ఇంకో వాళ్ళది ఉన్నది, అన్ని కులాలకు ఉన్నది. మొన్న అరెస్ట్ చేసిన దాంట్లో కూడా 7గురికి అసలు భూములే లేవు. దాంట్లో జైల్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ గా వాళ్ళు ఏం చేసిరంటే, టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఏ విధమైన ఈ గవర్నమెంట్ ను బ్లేమ్ చేయాలి, ఈ ముఖ్యమంత్రి గారికి బ్లేమ్ చేయాలనే ఒక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఇది తప్ప వేరేది ఏమి లేదు. కాబట్టి మేము ఇది ఇండస్ట్రీ జోన్స్ కింద ఇక మిగతా విషయాలకు, అరాచకాల విషయాలకు వాళ్ళు మాట్లాడితే వాళ్ళని చెప్పుకోవాలంటే అసలు సరిపోయినంత అరాచకాలు చేశారు. నా ఖమ్మం జిల్లాలో మా ఒక దోర్నకల్ నియోజకవర్గంలో కూడా నేను ఎక్స్ఎంపీగా ఉన్నప్పుడు అక్కడి నుంచి కూడా వాళ్ళు కడిలేసి తీసుకుపోయి జైలుకి వేశారు మిర్చి రైతులు. అలాంటి చాలా విషయాలు ఉన్నాయి వాళ్ళు అరాచకాలు చేసినాయి. మన మహిబాద్ లో మెడికల్ కాలేజీ గురించి ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే అది లంబడుల ల్యాండ్ వద్దని చేస్తే మనకి ఏదో రకరకాలుగా చేసి ఆ పిల్లగానికి జీవితం పాడు చేసి అట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి మరి. కానీ మేము ఎక్కడ కూడా మేము అది చెప్పడం లేదు. మేము డెవలప్మెంట్ తప్ప, మా స్కూల్స్, కాలేజీలు, ఇరిగేషన్ ఇచ్చేం తప్ప మేము డెవలప్మెంట్ తప్ప వేరేది చేస్తున్నాడు మా ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ బీదల పక్షాన ఉన్న పార్టీ, మా లంబాడి కులాల జాతి గ్రమ్మ ఎస్టీల కల్పించిన ఇంద్రమ్మ గారు పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ అన్ని కోణాల్లో ఆలోచించి చేస్తుంది తప్ప వాళ్ళ లెక్క ఒక్కటే కోణంలో ఆలోచించి చేసేది మార్గదర్శిగా ఈ పార్టీ లేదని మీకు నేను చెప్పడం జరుగుతుంది. అది ఇవాళ ఎస్టీ కమిషనర్లు వచ్చారు, మేము వెళ్ళాం, ప్రజెంటేషన్ ఇచ్చాం హుసేన్ నాయక్ గారికి. ఇప్పుడు అతనికి అక్కడికి వెళ్ళాడు, చూసినాక విచారణ చేసినాక ఆయన మొత్తం చూసినాక వచ్చినాక మీతో నేను మాట్లాడతానన్నా అని చెప్పి మా ప్రజెంటేషన్ కూడా ఇప్పుడే 10:30కి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇటు గాంధీ భవన్ కు వచ్చాం. క్షుణ్ణంగా తెలుసుకొని నువ్వు పోని వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం. వాళ్ళు ఫ్రీగా పోతున్నారు. అక్కడ పోయి విచారణ చేసి అక్కడ చూసిన తర్వాత ఎన్ని ఎకరాలు బీసీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎస్టీలకు పోయింది, ఎన్ని ఎకరాలు ఎక్వేషన్ చేసిండ్రు, ఇంకా కొంత ఎంత చేయాలి, అది ఇండస్ట్రీ జోన్స్ కింద ఒక కార్యక్రమానికి అది అందరికీ ఉపయోగపడేటట్టు పోయిన వాళ్ళ భూములకు రెట్టింపు కాదు 4 వంతు రెట్టింపు కట్టియాలనే ఉద్దేశపూర్వకనే గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు ఉన్నారు.